హాయ్ అండి, వెల్కమ్ టు నిర్కుడీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనము ముల్లంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముల్లంకాయ విత్ ఎగ్స్ అండ్ ఎండ్రాయిల్తో చేస్తున్నాను నేను. రండి చూద్దాం. నేనైతే ఈ కర్రీ చేయడం కోసము 5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ని ఒక చిన్న కుక్కర్లో వేసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా కుక్కర్లో పెడితే ఎగ్స్ కూడా తొందరగా బాయిల్ అయిపోతాయి, మంచిగా కూడా బాయిల్ అవుతాయి, బ్రేక్ అవ్వకుండా. ఒకవేళ మీ దగ్గర ఎగ్ బాయిలర్ ఉంటే అందులో కూడా చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎగ్స్ నీట్గా వచ్చేస్తాయి. ఇలా చేసినా ఎగ్స్ నీట్గా వస్తాయి. సో ఇప్పుడైతే నేను ఈ కర్రీ కోసము ఒక 5 ఆనియన్స్ తీసుకుంటున్నాను. 5 ఆనియన్స్ తీసుకొని దాన్ని పీల్ అవుట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. సో ఇలా చాప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీస్ తీసుకొని దాన్ని చిన్న చిన్న రౌండ్స్గా కట్ చేసుకోవాలి. సో గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఎండు రొయ్యలు అయితే వేసుకోవాలి, డ్రైడ్ ప్రాన్స్. ఇవి నీట్గా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మట్టి ఉంటుంది, సో మట్టి మొత్తం పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వాష్ చేస్తే వాటర్ క్లియర్గా వస్తుంది, అప్పటి వరకు చేసుకోండి. చూస్తున్నారు కదా, దాన్ని వాష్ చేస్తుంటే మనకి వాటర్ కొంచెం మట్టిలాగా వస్తుంది. సో అది మొత్తం పోయేంత వరకు, వాటర్ క్లీన్గా వచ్చేంత వరకు అయితే వాష్ చేసుకోండి. అప్పుడైతే స్మెల్ కూడా రాదు. సో చూపిస్తున్నట్టు ఇలా క్లీన్గా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ కూడా రాదు. ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వేసుకున్న డ్రై ప్రాన్స్, ఎండు రొయ్యలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. సో ఇప్పుడైతే ఉడికిపోయింది. ఒకసారి తీసుకొని కలుపుకొని ఆనియన్ సాఫ్ట్ అయిపోయిందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి సాఫ్ట్గా కూడా అయిపోయినాయి. దీంట్లోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ముల్లంకాయలు, డ్రమ్ స్టిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ముల్లంకాయలు ఉడికేంత వరకు ఉంచాలి.
ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని కొంతసేపు ఉడకనిచ్చాలి. ఇది అయ్యేలోపు ఒక 4 టమాటోస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటో పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కుక్కర్లో పెట్టుకున్న ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు అది తీసుకొని ఎగ్స్ పైన ఉన్న పొట్టు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ అసలు బయటికి ఏమి రాకుండా క్లీన్గా బాయిల్ అయ్యాయి. సో మనం ఎగ్ షెల్ అంతా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకునే లోపు మనకి మునక్కాయలు కూడా ఉడికిపోతాయి. ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని అవి ఉడికినాయా లేవా చెక్ చేసుకోవాలి. మన మునక్కాయలు కూడా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే దీంట్లోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటాలు అయితే మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటో మంచిగా బాయిల్ అయ్యేంత వరకు, సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో సాఫ్ట్ అయ్యేలోపు ఎగ్స్ మనం రిమూవ్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే ఉప్పు కారం లోపలికి వెళ్తుంది, ఎగ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలంటే ఈ ఎగ్స్ని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే నేను ప్రస్తుతానికి ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో చాలా కొద్దిగా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వేసుకున్న టమాటో సాఫ్ట్ అయినాయో లేదో చూసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే తెలుస్తుంది. టమాటోస్ అయితే సాఫ్ట్ అయిపోయినాయి అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అదైతే వాటర్ దాంట్లో పోసుకోవాలి. చింతపండు జ్యూస్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా ఇంకిపోయి అవన్నీ సాఫ్ట్ అయిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసిన తర్వాత దాంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. సో మన కర్రీ కాసేపు ఉడికిన తర్వాత దగ్గర పడిపోయింది. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఆప్షన్. ఒకవేళ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే మారిపోతుంది, దానికోసం నేనైతే యాడ్ చేయట్లేదు. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.